నిన్నే అలా పెళ్లి కార్యం అంటే పెద్ద హడావిడైపోయింది. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ అని ఓ షూటింగ్ తీసుడు, అది తీసుకొని వచ్చి ఫంక్షన్ హాల్లో టీవీలో వేసుడు, ఇక పెళ్లి వచ్చినాక పొద్దుముకి బరాత్ల డీజే పెట్టి దుమ్ము దుమ్ము ఆడుడు చాలా కామన్ అయిపోయింది గీ తరీక. కానీ ఒకతాన మాత్రం డీజే పెట్టేది లేదు, ప్రీ వెడ్డింగ్ చేసేది లేదు అని తీర్మానం చేసిర్రు ఓ ఊరోళ్ళు. మరి ముచ్చటేందో అట్లా పోయి అరుసుకొని వద్దాం పారి. మెడల తువ్వాలలేసుకొని చేతులు ముంగడి చాపి ఏదో విమానం తింటూరు చూడు, గీలేగా తీర్మానం చేసిన ఊరోళ్ళు. కొమరంభీం జిల్లా రెబ్బెన మండలం ఖైరిగూడ వీళ్ళ ఊరు. అయితే వెనకటి సాంప్రదాయం అంతా ఎటెటో పోతుంది, మన పద్ధతులు ఆచారాలు అంతా ఖరాబ్ అవుతున్నాయని కనిపెట్టిన గ్రామస్తులు అందరు ఒక్కటైకి ఇచ్చంతరమైన తీర్మానం చేసిర్రు. ఇక తీర్మానం ఏంటంటే ఏ ఇంట్లో శుభకార్యమైన డీజేలు పెట్టొద్దు, హల్దీ ఫంక్షన్ చెయ్యొద్దు, ప్రీ వెడ్డింగ్ అనేది అసలు ఉండనే ఉండొద్దు అని ఊరి పెద్ద మనిషి చెప్తుంటే అందరూ అదే మాటను పొల్లు పోకూడదు విరిగి ఇట్లా. పెళ్లిళ్లకు పేరంటానికి మా ఊరిలో కేవలం నిషేధించడం జరిగింది. అదే విధంగా హల్దీ ఫంక్షన్ నిర్వహించడం, ప్రీ వెడ్డింగ్ నిర్వహించడం పూర్తిగా నిషేధించడం జరిగింది. ఓసి నీ కథ చల్లకుండా గంత పెద్ద ఒట్టు పెట్టుకున్నారేందే అన్న, నిన్నయాలకి ఇది కామన్ కదే. ఒక ఆల ఎగరబుద్ద ఎవరైనా డీజే పెట్టుకుంటారు, అందరి లెక్క మనం కూడా చేయాలని హల్దీ ఫంక్షన్ చేస్తారు, లోకంతో లోటలోట అన్నట్టు ప్రీ వెడ్డింగ్ చేస్తారు. మరి అట్లా చేసినందుకు ఏమైనా జరిమానా వేస్తారా? ఊరిలో అనుమతించిన అనగా డీజే హల్దీ ఫంక్షన్ ప్రీ వెడ్డింగ్ జరిపినట్లయితే జరిమానా 50,000, అక్షరాల 50,000 రూపాయలు జరిమానా విధించడం జరిగింది. వాయబ్బు దండిగానే ఉంది కదా. ఊరాను ఊరు బదులుకొని అంత ఒక్కటే చేసిన తీర్మానం అడగి ఇది. అవే అన్న ఇది ఒక్కటేనా ఇంకేమైనా ఒట్టు పెట్టుకుంటారా? డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి మద్యపానం కుటుంబ ఊరిలో తయారు చేయడం గాని విక్రయించడం గాని నిషేధించడం జరిపిస్తాం. గిట్లయితే ఎట్లనే అన్నలు, మీ ఒట్టు వింటే మందు దుకునాలోళ్ళు గుడంబ దుకునాలోళ్ళు ఏమైపోవాలి ఏం కథ? ఏదేమైనా డీజేస్ అప్పుడు వినబడొద్దు, హల్దీ ఫంక్షన్ చేయొద్దు, ప్రీ వెడ్డింగ్ నడవద్దు అని గిట్లా అందరికందరు ఒక్క మాట మీద ఉన్నారంటే మీ ఐక్యతను ఎంత తారీఫ్ చేసినా తక్కువే. మన పద్ధతులు ఆచారం కాపాడడానికి మీరు తీసుకున్న నిర్ణయం సూపర్ అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.